జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. వార్డుల విభజనపై బీజేపీ సభ్యులు హాట్ కామెంట్స్ చేశారు. ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుసలంలో వార్డుల విభజనను నిర్ణయించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. గెజిటెడ్ పేపర్లు చింపి కౌన్సిల్లో విసిరేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో వాయిదా వేశారు మేయర్. దాంతో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు కౌన్సిలర్లు. అందరి అభిప్రాయాలు తీసుకోకుండా వాయిదా వేశారన్నారు. ఈ గందరగోళానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఏంటి అసలు ఏం జరిగింది, పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఏమంటున్నారు బీజేపీ నేతల ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. ఈరోజు ఉదయం నుంచి ఏదైతే వార్డుల డీలిమిటేషన్ సంబంధించినటువంటి ప్రక్రియపై ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో కూడా చర్చ జరిగినప్పటికీ కూడా చివరకు మాత్రం గందరగోళ పరిస్థితి కూడా నెలకొన్నది. ముఖ్యంగా అటు ఏదైతే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియల్ సభ్యులు కావచ్చు, అలాగే అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో వారి యొక్క ఒపీనియన్స్ చెప్పారు. అలాగే వారి యొక్క సూచనలతో పాటుగా కూడా వారి యొక్క అభ్యంతరాలను కూడా అటు సభాముఖంగా అటు మేయర్ దృష్టికి తీసుకొచ్చి కమిషనర్ దృష్టిలో కూడా నోట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా అటు చివరికి బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా అటు వారి యొక్క అభిప్రాయాలను వెల్లడించేటువంటి క్రమంలో కూడా ఒక కార్పొరేటర్ కూడా ప్రస్తుతం తన ఏదైతే ఈ యొక్క డీలిమిటేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా అటు దారుసలంలో జరిగిందనేటువంటి అంశం కూడా తెర మీదకి తీసుకురావడంతో ఈ యొక్క గందరగోళ వాతావరణాన్ని కూడా నెలకొనడానికి కూడా కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రస్తుతం అటు మేయర్ కూడా ఈ యొక్క గందరగోళంలోనే మిగతా కార్పొరేటర్లంతా కూడా మాట్లాడక ముందే ఈ యొక్క సభను కూడా వాయిదా వేస్తూ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఆ యొక్క అభిప్రాయాలను కూడా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి అటు కమిషనర్ కూడా ఆదేశించడం జరిగింది. అంటే ఉండపలంగా మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా మాట్లాడకుండా ఈ యొక్క సభను కూడా వాయిదా వేయడంపై అటు బీజేపీ కార్పొరేటర్లు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గేట్ ముందట కూడా బైఠాయించి వారి యొక్క నిరసన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బీజేపీ కార్పొరేటర్ కూడా మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సభలో ఏం జరిగింది? అంటే ఉండపలంగా అప్పటి వరకు ప్రశాంతంగా జరిగినటువంటి సభ ఒక్కసారి ఇలా గందరగోళంగా ఎందుకు మారింది? ఇక్కడ మేము క్లియర్ గా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఒకటే అడిగినాం, మీరు మేము వేసిన ప్రశ్న దేనికి సరిగా సమాధానం చెప్పలేదు. గాంధీ భవన్ దారుసలం రెండు కలిసి కూర్చొని చేసిన ప్రక్రియ అది అని చెప్పేసరికి వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేసి దాని మీద ఎంఐఎం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేచి మా మీదకి రావడంతో సభను క్లోజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీని మీదనే మేము నిరసన తెలుపుతున్నాం. ముఖ్యంగా అటు అంటే మిగతా మీ కార్పొరేటర్లు కూడా మాట్లాడక ముందుకే సభను కూడా వాయిదా వేయడం పట్ల ఎట్లా చూస్తున్నారు? దానికి సంబంధించిన అంశం నేపథ్యంలో కొంతమంది కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అది ఒక పార్ట్ అయితే బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలపడానికి ప్రధాన కారణం ఈ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ లో క్లియర్ గా మీకు కనబడతా ఉన్నది. పాత బస్తీ డివిజన్లు ఎంత చిన్నగా ఉన్నాయి, శివారు మున్సిపాలిటీ డివిజన్లు ఎంత పెద్దగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయండి. ఈ విధంగా మీరు డీలిమిటేషన్ చేయడం ద్వారా ఎంఐఎం కాంగ్రెస్ కలిసి మళ్ళీ దొంగ దారిన మేయర్ కైవసం చేసుకుంటాం అనుకుంటున్నారు. మేము దీన్ని ప్రజల్లోకి వెళ్ళి మీ భర్తం బిడ్డ అని చెప్పినందుకు ఈరోజు సభ వాకౌట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనకి ఏదైతే ఒక వార్డుల డీలిమిటేషన్ సందర్భంగా కూడా ఏదైతే ఆ డీలిమిటేషన్ లో భాగంగా ఇచ్చినటువంటి ఒక మ్యాప్ ను కూడా చూపిస్తూ దానిపై ఈ యొక్క బీజేపీ కార్పొరేటర్లు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా అటు యొక్క వార్డుల డీలిమిటేషన్ లో భాగంగా కూడా శివారు ప్రాంతాలు, అంటే ఇప్పటికే మనం గత ఎన్నికల్లో కూడా చూసుకున్నాం, శివారు ప్రాంతాల్లో ఎక్కువగా కూడా అటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎక్కువ కూడా ఆ యొక్క వార్డులను కూడా సాధించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అటు ఏదైతే ఎంఐఎం కి సంబంధించినటువంటి వార్డులు ఈ యొక్క వార్డులు అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన చేయకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి వార్డుల డీలిమిటేషన్ చేయాలనేటువంటి సందర్భంలో భాగంగానే ఇప్పుడే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క వార్డులన్నింటినీ కూడా చిన్న చిన్న వార్డులుగా విభజించి ఎక్కువ కార్పొరేటర్లు వాళ్ళు సాధించుకోవడానికి అవసరమయ్యే విధంగా కూడా ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరిగిందని చెప్పి అటు బీజేపీ కార్పొరేటర్లు కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు మీరు చేసినటువంటి ఒక నిరసనలో భాగంగా అటు అంటే కేవలం ఎంఐఎం సంబంధించినటువంటి వార్డుల డీలిమిటేషన్ ఎక్కువగా చేయడం నిరసిస్తున్నారా, లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? పూర్తిగా చంద్రాయంగుట్ట అనే ఒక కాన్సెన్స్ ఉంది. అందులో 3 డివిజన్లు పెంచారు. అక్కడ రోహింగ్యా ముస్లింలు ఎక్కువ ఉంటారు, బంగ్లాదేశ్ ఉంటారు, వాళ్ళకి డివిజన్లు చేశారు.
అది ఎట్లా చేశారంటే మీరు ఆ గురించి మాట్లాడుతూ నీ డివిజన్ గురించే మాట్లాడుకో, వేరే డివిజన్ గురించి మాట్లాడొద్దని మా మైకులు కట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా చేస్తా ఉన్నారు. మా రాజాసింగ్ గోషమాలు ఉండేటువంటి మా అన్న వాళ్ళది హిందూ బెల్ట్ ఉన్న కాడ ఒకటే డివిజన్ పెరుగుతుంది, కార్వాన్లో 3 పెరుగుతాయి, యాకత్పురాలో 3 పెరుగుతాయి, మన బలాలా ఉండేటువంటి మలక్పేటలో 3 పెరుగుతాయి, వాళ్ళు ఉన్న ఏరియాలో 3 డివిజన్లు పెరుగుతాయి. ఆడ ఏమున్నాయని ఆకాశ మార్గాలు ఉన్నాయా, ఐరేంజ్ అపార్ట్మెంట్లు ఉన్నాయా, ఆడేమన్నా డబుల్ బెడ్రూమ్లు కట్టిరా? ఎక్కడ కూడా ప్రజలు వెలగలే, ఓటర్లు వెలగలే, అయినా కూడా వాళ్ళకి డివిజన్లు పెరిగినాయి. మాకు రోజు పెరుగుతా ఉన్నాయి. మా ఉప్పల్ పెరుగుతుంది, మా మల్కాజ్గిరి పెరుగుతుంది, మాకు ఇక్కడ ఎల్బీనగర్ పెరుగుతుంది. ఇక డివిజన్లు పెరుగుతుంటే మాకేమో 70,000 80,000 ఒక డివిజన్ అట, వాళ్ళకి 20,000 25,000 ఒక డివిజన్ అట. ఇది ఎట్లా అంటే నువ్వు మాట్లాడొద్దు, నీ డివిజనే మాట్లాడుకొని మైక్ కట్ చేస్తాం. మేము పొద్దు నుంచి లంచ్ వరకు కూడా వెయిట్ చూసినాము. మాకు అవకాశం వచ్చి ఆ ఓల్డ్ సిటీ గురించి మాట్లాడతామని చెప్పి మాట్లాడిస్తలేరు. వాళ్ళకి స్ట్రైట్ గా చెప్తారు, మాకు 25 డివిజన్లు కాంగ్రెస్ మాకు ఇచ్చింది, మా డివిజన్ల జోలికి రాకుండా. ఇప్పుడు 50 డివిజన్లు వాళ్ళు గెలిచిండ్రు, ఇంక 25 వేస్తే 75 డివిజన్లలో వాళ్ళకి ఎదురు లేకుండా పోతుంది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంది? అక్కడ ఉన్న డివిజన్లు ఇందుకు ముందు కూడా బీఆర్ఎస్ మొత్తం కూడా ఎంఐఎం గులాంగిరి చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి చేస్తుంది. కాబట్టి ఎక్కడో ఉన్నట్టు నగరేశ్వర, కీసర, గట్కేసర్, తుర్క ఎంజాలు, అంబర్పేట లాంటి వాళ్ళని అన్యాయం చేయొద్దు. వాళ్ళకి డివిజన్లు పెంచండి. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎంఐఎం ప్రాంతంలో పెరిగిన డివిజన్ లాంటివి కూడా ఆ ఏరియాలో పెంచండి అని చెప్తున్నాం.